వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ బూస్టర్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాంపెయిన్? ఇటీవల ఏ సంస్థ సైన్స్లో ఎక్కువ మంది మహిళలతో ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ప్రారంభించింది? వచ్చేసి యునెస్కో చెప్పింది ఒక ప్రచారంలో సైన్స్లో ఎక్కువ మంది మహిళలతో ప్రపంచాన్ని ఊహించుకోండి అని ఒక క్యాంపెయిన్లో రీసెంట్గా చెప్పిందనమాట. ఇది మంచి ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్, which ministry announced the opening of nominations for the prestigious Prime Minister's Yoga Awards for the 2025 edition of the International Day of Yoga? Options: Ministry of Information and Broadcasting, Ministry of Ayush, Ministry of Home Affairs, Ministry of Health and Family Welfare. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి యోగా అవార్డులకు నామినేషన్లు ప్రారంభించినట్లు ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖన, ఆయుష్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ? యోగాకు సంబంధించి జనరల్గా మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ బేసిక్గా డీల్ చేస్తుంది, కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ద రేర్ ఎండేంజర్డ్ వైట్ వింగ్డ్ డక్ నేమ్డ్ డియోహాన్ విచ్ వాస్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ దిహింగ్ పట్కై నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? డియోహాన్ అనే అరుదైన అంతరించిపోతున్న తెల్లటి రెక్కల బాతు ఇటీవల దిహింగ్ పట్కే జాతీయ ఉద్యానవనంలో కనిపించింది. ఇది ఈ క్రింది భారతీయ రాష్ట్రాలలో ఏ రాష్ట్ర పక్షి? ఆప్షన్ బి, అస్సాం. అస్సాం రాష్ట్రం యొక్క జాతీయ పక్షి, అంటే ఆ రాష్ట్రంలో ఈ పక్షిని రాష్ట్ర పక్షిగా ప్రకటించారనమాట. ఈ పక్షి పేరేంటి అంటే డియోహాన్ అనేది దాని పేరు. దిహింగ్ పట్కై నేషనల్ పార్క్లో దీన్ని గుర్తించినారు రీసెంట్గా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతరించిపోతున్న జీవులు కాబట్టి వీటి మీద అడిగేదానికి స్కోప్ చాలా ఉంది. వైట్ వింగ్డ్ డక్ అన్నమాట. ఇది తెల్ల రెక్కలు కలిగినటువంటి బాతు. కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పక్షి అంటే అస్సాం సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, రీసెంట్లీ ద ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్, ఐడబ్ల్యూటీ అంటాం కదా, ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ విచ్ రివర్ అట్ జోగిఘోపా ఇన్ అస్సాం? ఇటీవల అస్సాంలో జోగిఘోపా వద్ద ఏ నదిపై ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించబడింది? అంటే బ్రహ్మపుత్ర నది. అంటే అస్సాంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది వద్ద ఇది ఒక టెర్మినల్, ఇన్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ని ఇనాగ్రేట్ చేసినారు. ఇది జోగిఘోపా అనేది అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్లేసు. ఆ జోగిఘోపా వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ దగ్గరలో ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం, ఏ యూనిక్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం అట్ మౌసామ్ భవన్ in New Delhi to celebrate the 150 years of milestone journey of the India Meteorological Department? ఇది
చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాల మైలురాయి ప్రయాణం అనేది జరుపుకునిందనమాట. న్యూఢిల్లీలోని మౌసమ్ భవన్లో భారతదేశంలోని మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియంను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు అని అడిగేదానికి స్కోప్ ఉంది. మనకు డాక్టర్ జితేంద్ర సింగ్ ఇస్ ద ఆన్సర్. ఇంతకుముందు దానికి మనం బ్రహ్మపుత్ర నది చెప్పుకున్నాం కదా. ఇది ఏంటి అంటే 150 సంవత్సరాల మైలురాయిని మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ శాఖ మైలురాయిని సాధించింది. ఈ ప్రయాణంలో భాగంగా మనకు ఈ మౌసమ్ భవన్లో న్యూఢిల్లీలో ఒక ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియంని పెట్టారనమాట. ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ వాల్ మ్యూజియం పెట్టినారు. ఇది ప్రారంభించినటువంటి మంత్రి ఎవరు అంటే జితేంద్ర సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. As per the recently released periodic labor force survey, the rate of unemployment for persons of age 15 and above in urban areas is at -%. అంటే ఇటీవల మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది విడుదల చేశారు. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి నిరుద్యోగ రేటు అంటే 15 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళ యొక్క నిరుద్యోగ రేటు ఎలా ఉంది అంటే 6.4% నిరుద్యోగ రేటు ఉందన్నమాట. మనకు ఈ సర్వే ప్రకారము 6.4% నిరుద్యోగ రేటు 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వయసు గల ఎంప్లాయీస్ తీసుకుంటే, పర్సన్స్ తీసుకుంటే వ్యక్తుల్లో ఇంత పర్సంటేజ్ మనకు ఉందన్నమాట. నెక్స్ట్ 7వ క్వశ్చన్. యూనియన్ గవర్నమెంట్ రిలీజెస్ 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫర్ రూరల్ లోకల్ బాడీస్ టు విచ్ 3 స్టేట్స్? గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం ఏ 3 రాష్ట్రాలకు విడుదల చేసింది? ఏ 3 రాష్ట్రాలకు విడుదల చేసిందంటే పంజాబ్, ఉత్తరాఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు యూనియన్ గవర్నమెంట్ 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద ఈ రూరల్ లోకల్ బాడీస్కి మనకు రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ 8వ క్వశ్చన్. అకార్డింగ్ టు ద లేటెస్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్ 2025, విచ్ యూనివర్సిటీ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద ర్యాంకింగ్ ఫర్ ద 14th కన్సిక్యూటివ్ ఇయర్స్? అంటే మనకు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రతి ఏటా మనకు ర్యాంకింగ్ ఇస్తుంది ప్రతి ఇయరు. అంటే ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాటి యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. అట్లా ప్రతి ఇయర్ కూడా ఇచ్చేటువంటి ర్యాంకింగ్లో వరుసగా 14 సంవత్సరాల నుంచి ఒక యూనివర్సిటీకి పూర్తిగా ఫస్ట్ పొజిషన్లోనే ర్యాంక్ వస్తుంది. ఆ యూనివర్సిటీ పేరేంటి అని అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. THE అంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. ప్రతి ఇయర్ మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మనకు ఫస్ట్ పొజిషన్లో నిలుస్తూ ఉందన్నమాట. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ బిట్ ఆన్సర్ వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ ఈజ్ భీమా మంథన్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ? అంటే ఇటీవల వార్తల్లో కనిపించిన భీమా మంథన్ అంటే ఏమిటి? భీమా మంథన్ అంటే ఏమిటి అని అంటున్నాము. దీనికి ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వం ప్రయోజిత బీమా పథకం అంటే ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్సూరెన్స్ స్కీమా, లేదా ఏ క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ హెల్డ్ బై IRDA విత్ ఇన్సూరెన్స్ కంపెనీ CEOసా? అంటే బీమా కంపెనీ CEOలతో IRDA నిర్వహించిన త్రైమాసిక సమీక్ష సమావేశం అంటామా? అట్లే గ్రామీణ ప్రాంతాలకు కొత్త బీమా పాలసీ అంటే న్యూ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ రూరల్ ఏరియాస్ అని అంటామా? లేదా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, బీమా క్లెయిమ్ల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ అంటాం. అంటే భీమా మంధన్ అంటే ఏంటి అంటే బీమా కంపెనీ CEOలతో IRDA నిర్వహించిన
త్రైమాసిక సమీక్ష సమావేశాన్ని మనము బీమా మంథన్ అని అంటాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంకో నెక్స్ట్ 10th బిట్, ది కరోనా ఆరోగ్య సురక్ష పద్ధతి KASAP scheme which was in news recently is related to which state? అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన కరోనా ఆరోగ్య సురక్ష పథకం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం అంటే రీసెంట్గా మనకు ఇది న్యూస్లో వచ్చిందండి. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కేరళ. ఈ క్వశ్చన్కి కేరళ. అంటే ది కరోనా ఆరోగ్య సురక్ష పద్ధతి అనే పథకానికి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఇది ప్రోగ్రామ్ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద ICC మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025? అంటే పురుషుల టోర్నమెంట్ ఉందండి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని ఏ కంట్రీ ఈ 2025వ సంవత్సరంలో నిర్వహిస్తుంది అంటే అండి పాకిస్తాన్. 2025 ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని, అంటే క్రికెట్ ట్రోఫీ అండి ఇది. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ ఛాంపియన్షిప్ ఈ ఇయర్ 2025 పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వన్ ద గోల్డ్ ఇన్ ద మెన్స్ జావెలిన్ F41 ఇన్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో అంటాం కదా, దాంట్లో F41 స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దీంట్లో నవదీప్ సింగ్ అనే వ్యక్తి హీజ్ అన్ అథ్లెట్ హూ వన్ ద గోల్డ్ ఇన్ మెన్స్ జావెలిన్ F41 ఇన్ నేషనల్ పారా అథ్లెటిక్. అంటే నేషనల్ పారా అథ్లెటిక్ అంటే వికలాంగులకు సంబంధించినటువంటి అథ్లెటిక్స్ని పారా అథ్లెటిక్స్ అంటాం. ఈ F41 జావెలిన్ F41 మెన్స్ కింద నవదీప్ సింగ్ గారికి మనకు గోల్డ్ వచ్చిందనమాట. నెక్స్ట్ 13వ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్ మ్యాండేటెడ్ దట్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ టు గెట్ ఏ వన్-టైమ్ మ్యాండేట్ ఫెసిలిటీ త్రూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఫ్రమ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్స్? అంటే ఇటీవల ఒక సంస్థ ఏం చేసిందంటే అండి, జీవిత మరియు ఆరోగ్య బీమా సంస్థ ఆరోగ్య మరియు జీవిత బీమా కస్టమర్ నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఒకేసారి మ్యాండేట్ సౌకర్యాన్ని పొందాలని ఆదేశించిందనమాట. అది ఏంటి, ఏ సంస్థ చెప్పింది ఇది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందాక మనం చూసాం కదా సేమ్ ఒక బిట్, IRDA అని, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. బీమా మనం ఇందాక బిట్ నెంబర్ మీరు చూసారంటే 9లో కూడా బీమా మంథన్ అని చెప్పాం కదా. IRDA బీమా కంపెనీ CEOలతో IRDA నిర్వహించిన త్రైమాసిక సమీక్ష సమావేశం అని చెప్పాం కదండి. ఇటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే మనకు ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా, ఆ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ వన్ టైం ఫెసిలిటీ అనమాట. వన్ టైం ఫెసిలిటీ ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా UPI ద్వారా ఫ్రమ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్స్కి ఏం చేశారంటే వన్ టైం మ్యాండేట్ ఫెసిలిటీని ఇచ్చారనమాట. ఈ ఫెసిలిటీని ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, IRDA. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటాము, IRDA. నెక్స్ట్ అండి, వెటరన్ తెలుగు యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్ C. కృష్ణవేణి passed away at 102. Which prestigious award did C. కృష్ణవేణి receives in 2004? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. కృష్ణవేణి గారు మనకు తెలుగు నటి మరియు నిర్మాత అనమాట. వారు మొన్న రీసెంట్గా చనిపోయారు. 2004లో కృష్ణవేణి గారికి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరేంటి అని అడుగుతారు. ఖచ్చితంగా రఘుపతి వెంకయ్య అవార్డు అనమాట. రఘుపతి వెంకయ్య అవార్డు సినీ ప్రముఖులకు ఇస్తారండి, రఘుపతి వెంకయ్య అవార్డు.
గుడ్ అచీవ్మెంట్ పొందినటువంటి సినీ ప్రముఖులకు ఇస్తారు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ స్టడీ బూస్టర్ తెలుగు.